కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 52వ టాపిక్లో కామాన్ని కృష్ణపరం చేయటం అంటే 51 చర్చించాను. ఇది సెకండ్ పార్ట్గా దాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఏదో విధంగా మన ఉండేటువంటి భయం కానీ మరి బాధ కానీ కామం కానీ కృష్ణుని పరం చేయాలి అనేదానికి ఎగ్జాంపుల్గా ఏమిటంటే ఇక్కడ శ్రీకృష్ణుని అందరి కామం చేత గోపికలు, భయం చేత భయం చేత కంసుడు, ద్వేషం చేత శిశుపాల దంతవక్రాది రాజులు, బాంధవ్యం చేత యాదవులు, స్నేహం చేత పాండవులు, భక్తి చేత నారదులుకి కళ్యాణం అంటే తరించారు అని ఏదో విధంగా కృష్ణుని తలుచుకోవాలని అర్థం. కంసుని మనసులో భయం కలిగింది. భయం ఎవరి వల్ల కలిగింది? కృష్ణ వల్ల భయం కలిగింది. అంటే ఆ వృత్తిలో ఎవరున్నారు అన్న మన వృత్తిలో కృష్ణుడు ఉన్నాడన్నమాట. దీనికి ఎగ్జాంపుల్కి ఏం చెప్పారంటే అద్భుతమైన ఎగ్జాంపుల్ చూడండి. ఒక దొంగను ఒక పోలీసు వెంబడిస్తున్నాడట. పోలీసు భయం చేత ఆ దొంగ పురాణం వినే జనుల మధ్యకు వెళ్ళి కూర్చున్నాడు. సరే, వాళ్ళు కనిపెట్టలేకపోయినారు. ఇక ఈ పౌరాణికుడు శ్రీకృష్ణుని స్వరూపవర్ణన చేస్తున్నాడు. అతని భూషణాలు వర్ణిస్తున్నాడు. ఎందుకంటే అతని భూషణాలు అంత విలువైనవి. ఆ కిరీటం గురించి, ఆ మురళి గురించి, ఈ కృష్ణుడి యొక్క నగలు స్వరూపవర్ణన చేస్తున్నాడు. అతని భూషణాలు వర్ణిస్తున్నాడు. ఆ నందుని కొడుకుకు వాళ్ళ అమ్మ కోట్ల విలువ చేసి ఆ భూషణాలు అలంకరించింది. ఇవన్నీ దొంగ విన్నాడు. అతని మనసులో ఒకటి రేగింది. ఏమింది? అతనిని కనుక నేను పట్టుకొని దొంగిలించగలిగితే ఈ జన్మలో దొంగతనం చేసే అవసరం రాదు అనుకున్నాడు ఆ దొంగ. సరే, ఆ సమయం కోసం కాసుకుని కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. పురాణం చెప్పడం అయిపోయిందని అర్థం. జనంతో వెళ్ళిపోయిన తర్వాత ఈ దొంగ ఏం చేశాడంటే పురాణం చెప్పే శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పౌరాణికుడు చాలా భయపడిపోతున్నాడు. తన వద్ద ఉన్న పుస్తకం పళ్ళు అతనికి ఇచ్చాయా, నాకు ఈ పళ్ళతో పుస్తకం ప్రయోజనం నువ్వు తీసుకోమన్నాడు. కానీ ఆ దొంగకి ఏమనిపించిందంటే, అయ్యా, నీవు పురాణం చెప్పే సమయంలో ఒక బాలుని వర్ణించావే, అతను ఎక్కడ ఉంటాడో చెప్పు. అబద్ధం చెప్పావా, నేను సహించను, నేనేం చేస్తాను చూసుకో అన్నాడు ఆ దొంగ. పండితుడు చాలా భయపడిపోయాడు. బృందావనంలో యమున ఒడ్డున నందనందనుడు పశువులను మేపుతూ ఉంటాడు అని చెప్పాడు. అంతే. ఇక దొంగ బయలుదేరాడు. నడిచి కొండలు కోనలు. ఎందుకంటే అతని మనసులో ఏముంది? కృష్ణ చింతన. ఆ బాలుని పట్టుకోవాలా, ఆ స్వరూపానంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇక మధ్య మార్గంలో నది కనిపించింది. ఆ పక్కన అడవి ఉంది. అదేమని అనుకున్నాడు. ఆశగా మేఘశ్యాముడు, పీతాంబరధారి, వనమాలి, పంకజనేత్రుడైనటువంటి శ్రీకృష్ణుని తలంచుకుంటూ ఉన్నాడు. శ్యామసుందరుడు వాడికి అక్కడే ప్రత్యక్షమైనాడు. ఆ దివ్యమూర్తిని చూడగానే అతని మాయ దూరం అయిపోయింది. దొంగ జీవితం ధన్యమైపోయింది. ఇప్పుడు చూడండి ఏమైంది. ఏదో విధంగా నామం చెప్పంటాడు అన్నాథ్ కూడా. తింటున్నా, కూర్చున్నా, పరున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అది అర్థం. ఇప్పుడు శ్రీకృష్ణుని అందరి కామ, క్రోధ, లోభం, ద్వేషం ఏదైనా అది వ్యాకులతగా మారితే హృదయం పవిత్రం అవుతుంది. యోగంలో క్రియ అంతర్ముఖం అవుతుంది. భక్తిలో క్రియ ఉన్ముఖం అవ్వాలి. సో భక్తిలో క్రియ భగవదన్ముఖం అవుతుందని అర్థం. అది ఇక్కడ డిఫరెన్స్. మనం ఏంటంటే యోగానికి భక్తి ఏంటి డిఫరెన్స్? యోగం క్రియ అంతర్ముఖం, ఇక్కడ భక్తిలో క్రియ ఉన్ముఖం. అంటే ఎప్పుడు తలంచుకుంటూ ఆ రూపాన్ని మనసులో ఊహించుకుంటూ వెళ్ళగలుగుతున్నాడు. అది ఇప్పుడు అక్కడ కావాల్సింది ఏంటంటే మనం గర్వం కలిగితే మనం పరమాత్మని వాళ్ళం, మనం అతని ఆశ్రితం అనుకొని గర్వించాలి. అది ఆ గర్వం గొప్పది. అలాగే భగవనం చేశాము, ఎవరు పాపులుగా ఉంటారు, సమస్య లేదు. పాపంని చూడలేదు. పాపము క్రియ యొక్క పరిణామం, క్రియ జరిగింది, అది భూతకాలంలోకి వెళ్ళిపోయింది, జరిగిపోయింది అంతే. ఇప్పుడు ఆ క్రియ కారణంగా నీ మనసులో పాపం యొక్క సంస్కారం ఏర్పడి నేను పాపిని అని ఎలాగైతే సంస్కారం నీ మనసులో వస్తుంది, అదేవిధంగా ఒక్కటి జాగ్రత్త పెట్టుకోండి. భగవన్నామం చేస్తే పాపం పోయిందని ఎందుకు అనుకోవు? అంటే భగవన్నామంపై విశ్వాసం లేదన్నమాట నీకు, అంతే. కాబట్టి మహాప్రసాదే గోవింద నామ్నే బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యవతాం రాజన్ విశ్వాసో నైవ జాయతే అంటున్నాడు. పుణ్యహీనులకు భగవత్ప్రసాదం, భగవన్నామం, బ్రాహ్మణుడు, భక్తులు, భగవంతుపై విశ్వాసం ఉండదు. ఎప్పుడైతే దొంగ తలుచుకుంటూ వెళ్ళాడు, అతనికి కరిగిపోతుంది పాపం.
లేనట్లే అయిపోతూ ఉంది. అందువల్ల నీవు పాపి కాదు అనుకోమన్నాడు కృష్ణుడు. ఆ మాట అనద్దు. అందరం పుణ్యాత్మలమే, అందరం ఆయన దాసులమే. కాకపోతే భావన అంతే తేడా. మనం శుద్ధి అవటం ఖాయం అందు తిరుగులేదు. అందుకే ఒకసారి విడియా బాబా భజన చేసేవారిని చూసి కొద్ది కోపగించుకున్నారట. ఈశ్వరుడు రామరామని ఏ భజన చేస్తున్నారు, ఎక్కడున్నాడు మీ ఈశ్వరుడు? వాయించి మృదం పగిలిపోయింది, కంజీర పగిలిపోయింది, ఎగిరెగిరి అరిచి రాత్రి వాళ్ళు చెవులు చెల్లుబడ్డాయి అని కోపగించుకున్నాడు. అప్పుడు కోకిల సాయి అని ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఈరోజు ఈశ్వరునితో పరమాత్మతో మీరు పోట్లాడారా ఏమి అని మహారాజు అడిగారు. అవును బాబా అన్నారు. ఈరోజు ఆసుపత్రికి వెళ్ళాను. ఇక్కడ మూలుగుతూ రోగాలతో బాధపడేవారిని చూసి చాలా జాలి కలిగింది. ఈశ్వరుడు ఎందుకు వీరిని కష్టపెట్టాలని, మరి ఈశ్వరుడు మీద చాలా కోపం వచ్చింది అని చెప్పారు. ఈ విధంగా కామక్రోధాలు వచ్చినా భగవంతుని జోడించు అంటే ఆ బాధపడే వాళ్ళని చూసి తట్టుకోలేక అలా అన్నాడంతే. అది కూడా భగవంతుడి పరమే చేశాడు. కాబట్టి మనం పరమాత్మను ప్రేమించుడే మన కర్తవ్యము అంతే. మనం మిగతా వాళ్ళని కృష్ణుని చిన్న బిడ్డలుగా వాళ్ళు కృష్ణుని ఎందుకు చూడాలి? వాళ్ళు కోపం రాకుండా శత్రుభావం పోవడానికి కృష్ణుడిగా వాళ్ళని ప్రేమించడం, కృష్ణుడిగా చేయడం అనేటువంటి వాళ్ళు కృష్ణుడిగా మనకి మోక్షం ఇవ్వలేరు కదా. వాళ్ళ మీద అభావం రాకుండా ఉండడానికి మాత్రమే మనం వాళ్ళు కృష్ణుని చిన్న బిడ్డలుగా మనం అనుకోవాలి అంటున్నాడు కుసుమహార. ఇప్పుడు కరగించిన బంగారాన్ని మూసలో పోస్తే ఏమవుతుంది? దానికి కావాల్సిన షేప్లో వచ్చేస్తుంది. అయితే ముందర మూసలో పోసి తర్వాత దానికి కావాల్సిన రూపంలో తయారు చేస్తారు. ఒక మూసలో పోయి ఒక గడ్డగా వస్తుంది అన్నమాట. అలాగే ప్రేమ, ప్రియుడు, ప్రియురాలు ఈ మూడింటిని వేరు చేయకు. ప్రేమ ద్రవరూపం, అది ఆ ద్రవరూపాన్ని ఏం చేయాలి? దానిలో నీ యొక్క ఈశ్వరుని మరియు సేవ యొక్క రూపం తయారు చేయి. ఈ మూడింటిని కలిపేదిగా చూడు అంతే. కాబట్టి ప్రభు ఎప్పుడు ఏ సేవ కోరితే ఆ సేవ చేస్తానే భావన ఉండాలండి. అదండి అద్భుతం. ఎందుకంటే టాపిక్ చూడండి, సేవకుని ధర్మాలను మనం చూసినట్లయితే శ్రీ రాధాజీ శ్రీకృష్ణుని ఎంతో ప్రేమించేది. ఆమె ఎప్పుడు నేను స్త్రీగా ఉండి కృష్ణునికి ఆనందం కలిగిస్తాను అనుకోలేదు. అడవికి ఆవును మేపడానికి వెళ్తుంటే తాను బలరాముడిగా మారిందట, శ్రీకృష్ణునితో వెళ్ళేది. నేను లేకపోతే శ్రీకృష్ణునికి అన్నం కలగదని తన రూపం మార్చుకునేది. ఇది స్వస్వరూప భంగము అంటారు, భంగం చేసుకుంటారు. కాబట్టి భక్తుడు ఒకే రూపానికి ఒకే స్థితికి కట్టుబడి ఉండదు. పరమాత్మ ఏ విధంగా తను కోరుకుంటాడో ఆ రూపం దాల్చడానికి సిద్ధపడతాడు. ఒకసారి తాను పిల్లవాడై పరమాత్మ తనతో లాలించడంలో ఆనందం కలుగజేస్తాడు. మరి ఒకసారి తండ్రిగా పరమాత్మ పసివాడుగా లాలిస్తాడు. ఒక్కొక్కసారి స్నేహితునిగా అతనితో ఆడుకొని సంతోషపెడతాడు. కాబట్టి భక్తునికి అనేక భావనలు ఉండొచ్చు, కానీ ప్రేమ పరిపూర్ణత చెందినప్పుడు పరమాత్మ స్వరూపము, భక్తుడి స్వరూపము, భక్తి స్వరూపం ఒకే రూపంగా అయిపోతారు. వారి స్వరూపాలు పరిస్థితుల నుంచి మారిపోతాయి. భగవంతుడు భక్తుడు జ్వర స్వరూపాలు కాదు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క పరిస్థితిలో ప్రతిభావంతో ఒక్కొక్క రూపంతో భగవంతుడు భక్తుడు సేవించాలనుకుంటాడు. చూడండి, గౌరంకుడు 5 ప్రకాశాలు ఉన్నాయి, 5 రూపాలు అవన్నీ కూడా. ఆయన అంతా ఒకడే. అద్వైతుడు, గదాధరుడు, శ్రీవాస పండితుడు, నిత్యానందుడు, ఇవన్నీ కూడా ఆయనే. 5 ప్రకాశాలు. వాళ్ళు అలా వచ్చి మనకి గౌరవం ఎలా ప్రేమించాలో మనకు చూపించారు. కాబట్టి తన ఆరాధ్య దైవము నరవేషంలో వచ్చాడని అంటే రాముడు అనమాట. అతని కొరకు శివుడు తాను వారి రూపంలో వచ్చాడా లేదా అంటే మరి వాయుంశ శివాంశ కలిసి శ్రీ ఆంజనేయునికి జన్మనిచ్చారు. అది కాబట్టి మనం భగవంతుడు శేషాయిగా ఉన్నప్పుడు మునులు అతను స్తుతించారు. పరమాత్మ గోకులంలో ఉన్నప్పుడు గోపబాలుడే వచ్చినప్పుడు మునులు పక్షులుగా, భ్రమరాలుగా, వృక్షాలుగా, లతలుగా వచ్చి అతను సేవించుకున్నారు. భక్తునికి తన రూపం ప్రధానం కాదు, భగవంతుని సాన్నిధ్యం, అతని సేవాభాగ్యం ముఖ్యం. అదండి. సో భగవంతునికి కూడా సగుణ, నిర్గుణ, నిరాకార, సాకార, పశు, పక్షి, మత్స్యము, తాబేలు, మానవుడు ఏ కారంలో విశేషంతో ప్రత్యేక వస్తాడు, మమకారం మాత్రం ఉండదు. భక్తునికి భగవంతునికి ఇష్టమైన సేవ చేయడమే ప్రధానం, కానీ ఏ సేవ చేయాలని ప్రధానం కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, మరి రూపభంగం చేసుకున్నారా లేదా? అట్లా సాధారణంగా ఒకే వ్యక్తి తల్లి తండ్రి కాలేడు, అది సంభవం కాదు. కానీ పరమాత్మ చూడండి, అతనే తల్లి కూడా అవుతాడు, తండ్రి కూడా అవుతాడు. కానీ భక్తునికి భగవంతుడు తల్లి, తండ్రి, సోదరుడు, సకుడు అన్నీ అతనే. ప్రేమ ఈశ్వరుని యొక్క రూపం అనేక రూపాలుగా మారుతూ ఉంది. ఇక్కడ ఒకటి చూడండి, నిత్యకృష్ణాస్ అనే దానికి మనం కొద్దిగా డిస్కషన్. కళ్ళు మూసుకుని హృదయంలో ఈశ్వర స్వరూపం చూడటం, దర్శనం
చేసుకుంటా ఆనందించడం ప్రేమ కాదట. అది ఒక దర్శనం అవుతుంది. సంబంధం పెంచుకుంటేనే ప్రేమ కలుగుతుంది. అందుకే ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్ విత్ హిమ్. లార్డ్ అనాదే చెప్పింది, నన్ను బిడ్డగా ఆరాధించండి అంటున్నాడు ఆయన. మొదలు మనం పరమాత్మను స్వామిగా మన దాసునిగా భావించాం. ఇప్పుడు సూర్యచంద్రులు, నీరు, వాయువు, జీవులు సమస్తం ఈశ్వరుని ఆజ్ఞానవర్తులే. పంచభూతాలు కూడా అతని ఆజ్ఞ ప్రకారం నడుస్తాయి. అందువల్ల పాంచభౌతికమైన సకల శరీరధారులన్నీ కూడా ఈశ్వరాజ్ఞలో ఉన్నారు. సంపూర్ణ విశ్వాసం, భగవద్ ఆవేశం సంచాలితం అవుతుంది లోపల. అందువల్ల ఉపాధిలో మనం నిత్యజాసులమే. ఆ భావన కావాలంతే. ఇప్పుడు ఈశ్వరుడు సమస్త ఉపాధికులు ఎందుకు నియంత, ఉపాధిలో ఉన్నాను నడిపించేవాడు అతడు కనుక జీవభావంలో ఉన్న సమస్త ప్రాణులకు అతను ప్రభు, జీవులు నిత్యజాసులు నిస్సందేహం. కాబట్టి ఒకసారి లుడియా బాబాను ఒకరు ఈ విధంగా ప్రశ్నించారట, మీరు ఎప్పుడు బ్రహ్మ గురించి చెప్తారు, జీవుడు బ్రహ్మ అంటారు, జీవుడు బ్రహ్మ అయినప్పుడు దాసుడు కూడా ఎలా అవుతాడు? బాబా అద్భుతంగా చెప్పాడు, నేను జీవుడిని బ్రహ్మ అనడం లేదు, సాక్షిని బ్రహ్మ అన్నాను. ఉపాధిలో ఉండి కర్త భోక్తృత్వ భావన గలవాడు జీవుడు. ఈ రెండింటికి ద్రష్టగా ఉన్న సాక్షి బ్రహ్మ, కూటస్థుడు బ్రహ్మ, అభాస బ్రహ్మ కాదు. అభాసము బాధితమైపోయింది కనుక జీవేశ్వరుడికి సాక్షి ఎవరు? బ్రహ్మ. జీవుడు తన అస్వతంత్రం తెలుసుకొని ఈశ్వరుని నడిపిస్తున్నాను అర్థం చేసుకోవాలి. అదే అందుకు జీవుడు దాసుడే. అది కాబట్టి సేవ దాస్యభావ తీరమైనప్పుడు అవే కాంతాభావంగా పరిణమిస్తాయి. ఈశ్వరుని ఐశ్వర్యభావంతో ఉంటే దాస్యభావం కలుగుతుంది. కాబట్టి మాధుర్య భావంతో ఈశ్వరాధారణ చేస్తే కొంత భావం కాంతాభావం అవుతుంది. రైటే. ఒకటి ఐశ్వర్య రూపంతో సంబంధం, ఇంకోటి ఐశ్వర్య రహిత రూపంతో సంబంధం అంటున్నారు. పరమాత్ముడు తన ఐశ్వర్య లక్ష్యాన్ని ప్రక్కకు పెట్టి ప్రేమికుని ఇష్టానుసారం వ్యవహరిస్తాడు. అది రూపాన్ని ప్రాధాన్యత ఇవ్వకు, ప్రేమించడే లక్ష్యంగా పెట్టుకో. నీ ప్రేమను భగవంతుడు ఏ రూపంలో స్వీకరిస్తాడో అదే రూపాన్ని ఆరాధించు. ఏ ఆరాధన చేత ఏ పని చేత అతను సంతోషిస్తాడో ఆ పని చేయి. అది కాబట్టి ప్రేమని హృదయం దవించినప్పుడు అతను అంటే ఆ ప్రేమరసంతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. పరమాత్ముడు మనవాడు, ఏ విధంగా కావాల్సి ఆ విధంగా అతను వాడుకోవచ్చు. ఒకసారి బిల్వమంగళుడు అయోధ్య వెళ్ళారట. చూడు జాతర, వారు గొప్ప కృష్ణ భక్తులు. అయోధ్యలో రామాలయానికి వెళ్ళారు. అతను చూసి సౌది పరిహాసంగా, నీ మురళిదారి గొల్ల పిల్లవాడిని వదులుకొని అతడు మా ధనుద్ధారి అయిన మహారాజు యొక్క శరణజొచ్చావన్నాడు. బిల్వమంగళుడు, అతను నా గోపాలుడిలాగానే కనిపిస్తున్నాడు, నీకు కనిపించకపోతే నేనేం చేయను? నేను నీ రాముణ్ణి నా వంశీమోహనుడిగా తలసి నమస్కారం చేయాలని నీవు అనుకుంటే నేను అలాగే చేస్తాను. అది కాబట్టి మర్యాద పురుషోత్తమ రాముడు, భక్తవత్సలుడు శ్రీరాముడు ఎటువంటి మండితనం లేకుండా ధనుర్బాణాలు వదిలి మురళి ధరించాడు. తలపై రత్నం ఒకటి స్థానంలో నెమలి పింఛం పెట్టుకున్నాడు. సరిగ్గా నిలుచున్న ప్రభు త్రిభంగిగా మారిపోయాడు. చూడండి భక్తుడి యొక్క భావన, అది అక్కడ మనకు కావాల్సింది. మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే శ్రీకృష్ణుడు తన రూపంతో ఉన్నాను పట్టుదల పట్టలేదు, తన భక్తుని కొరకు తన రూపం మార్చుకున్నాడు. అట్లా మనం ఏంటంటే ఏ రూపమైనా కానీ ఒకటి ప్రేమ సాధన కావాలి, రూపమే ప్రధానం కాదు. నీ ఇష్ట ప్రకారం అతను మారుతూ ఉంటాడు, అది వేరే సంగతి. కుసుమహార కుసుమహార కుసుమహార.